శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. యోబు గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నాం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయను, మనం గ్రహింపులేని గొప్ప కార్యములను ఆయన చేయను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరి దేవుడు రెండు శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మనతో మాట్లాడుతుంది. మొదటి తలంపు ఏంటంటే, మన దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి శక్తుల గురించి జ్ఞాపకం చేయాలి. మన దేవుడు సర్వసృష్టికర్త, సర్వాన్ని సృజించినటువంటి సార్వభౌముడు. ఆయన ఆజ్ఞాపిస్తే ఈ సృష్టిలో సమస్తం కూడా మరి ఆయన ఆజ్ఞ ప్రకారం, ఆయన మాట ప్రకారం పనిచేస్తుంది. మరి ఆయన కలుగు చేసినటువంటి సూర్యచంద్రులు కానీ, మరి ఆయన కలుగు చేసినటువంటి సృష్టి అంతా కూడా ఆయన ఆజ్ఞ ప్రకారం పనిచేస్తుంది అనే దాంట్లో ఆయన ఉరుముధ్వని చేయను అని. ఇది మొదటి తలంపు. రెండవ తలంపు, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. నిలబెట్లారా, రెండవ తలంపులో మన జ్ఞాపకం చేస్తాం, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. చేసెను అంటే గత కాలాన్ని బట్టి జ్ఞాపకం చేసింది. గత కాలంలో దేవుడు చేశాడు అని చెప్పేటువంటి ఒక కథలాగా ఉంది. కానీ ప్రస్తుతం ఈ మాట మనకి ప్రస్తుతానికి భవిష్యత్తుకు సంబంధించినటువంటి మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయాలి. నేను బిడ్డలారా, మన ఆలోచనలకు, మన ఊహలకు మించినటువంటి కార్యాలు మన దేవుడు మన పక్షాన చేస్తాడు. మన కుటుంబాల పక్షాన, మన బిడ్డల పక్షాన దేవుడు అసలు మనం ఎన్నడూ కూడా అసలు అనుకోనటువంటి కార్యం, మన గ్రహించలేనటువంటి అంత గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల చేసినటువంటి ఇప్పటి వరకు నీ జీవితంలో ఒకవేళ ఎలాంటి కార్యాలు జరిగినాయో లేదో కానీ, ఈ దినం ఈ మాట ద్వారా నువ్వు గ్రహించగలిగితే, నువ్వు విశ్వసించగలిగితే, దేవుడు ఈ సృష్టిలోనే దేవుడు ఏ రీతిగా మరి ఎంతటి సుందరమైన సృష్టిగా, శూన్యాన్ని సృష్టిగా మార్చాడో, సృష్టి అంతా కూడా ఆయన మాట ప్రకారం ఏ రీతిగా పనిచేస్తుందో, మెరుపైనా, ఉరుమైనా, వర్షమైనా, గాలి అయినా, తుఫాన్ అయినా, ఏదైనా కానీ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం పనిచేస్తాడు. అదేవిధంగా దేవుడు మన జీవితంలో కూడా గ్రహింపలేనటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. అటు రీతిగా ఈ ఉదయకాలం మనందరి జీవితంలో దేవుడు తన యొక్క కార్యాలు ఉన్నతంగా, ఆశ్చర్యంగా ఆయన జరిగిస్తూ మహిమ పొందాగా. ఈ దినం వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు సురేష్ గారికి, అనిత గారికి మరి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మరి వారిని, వారి కుటుంబాన్ని మరి ఉన్నతంగా దీవిస్తూ 128వ సంకీర్తన వారి జీవితాల దేవుడు స్థిరపరిచి మహిమ పొందనగా. అలాగే మరొకరు రవికుమార్ గారు, ప్రశాంతి గారికి, వారికి కూడా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు వారికి ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం గ్రహిస్తూ మరి వారి పిల్లలను చూసేటువంటి కృపలు దేవుడు వారిని దీవించి వారి దిలపు చేయాలి. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల మహోన్నతుడి తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభువా. మీ లేఖనం ద్వారా నాయన మీరు మాతో జ్ఞాపకం చేస్తున్న విధానాన్ని బట్టి మీకు తండ్రి, సర్వ సృష్టికి ఆధారభూతుడివి, సార్వభౌముడివి. మీ మాటతో నాయన సమస్తాన్ని కలుగు చేశారు. మీరు ఆజ్ఞాపించినప్పుడు సమస్తం కూడా పనిచేస్తారు. అటు రీతిగా నా తండ్రి, మా జీవితంలో కూడా
గ్రహింపలేని గొప్ప కార్యాలు చేసేటువంటి తండ్రి మీకు వందనాలు. దేవా, ఈ ఉదయం నా తన టీఎల్సీ అనేది ఆహారం చూస్తున్న బిడ్డలు ఇప్పటి వరకు నాయన వారి జీవితంలో ఏ అద్భుతాలు, ఏ ఆశ్చర్యమైనటువంటి కార్యాలు నోచుకోనటువంటి పరిస్థితులు ఉంటాను బట్టి వారి జీవితం నిరాశ, నిస్పృహలతో నాయన నిరుత్సాహ జీవితం అయిపోయి ఉంటే ప్రభా, ఈ ఉదయం నా తండ్రి వారి గ్రహింపలేనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు వారి జీవితంలో మీరు జరిగించమని ప్రార్థన చేస్తాం. దేవా, ఈ ఉదయం టీఎల్సీ అనేది ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపలో వారిని మీరు దర్శించి బలపరచండి. ఏదైనా నాయన వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం మా ప్రియులు దేవా సురేష్ గారు, అనిత గారికి జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చేటువంటి దేవా మరి వార్షికోత్సవాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ వారి కుటుంబ జీవితం మీరు వృద్ధిపరిచి వారికి ఇచ్చేటువంటి కుమార్తెను ఉన్నతమైనటువంటి కృపను అనుగ్రహించి బలపరచండి. రవికుమార్ గారు, ప్రశాంతి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మనం అనుగ్రహించేటువంటి వార్షికోత్సవాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇలాంటివి మీకు అనేకం జరుపుకుంటున్నాం. వారి పిల్లలను చూసే కృపలో వారి వర్ధిల్లుటకు నాయన వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించి దీవించమని యేసు నామములో ఈ ప్రార్థనకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.